విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాబ్జీ ఐపీఎస్ ఆదేశానుసారము నగరంలో ప్రధాన కూడల్లో అయినటువంటి గోపపట్నం, గాజువాక, అక్కయ్యపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలిపాలెం ఐదు ప్రధాన కేంద్రాల్లో ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలి తీర్చడంతో పాటు నగరంలో దిగి అంటే ఇటు మధ్యలో విజయనగరం నుంచి అవ్వచ్చు, ఇటు శ్రీకాకుళం నుంచి అవ్వచ్చు, మద్దిలపాలెం బస్ డిపోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగిన తర్వాత వారికి ఆకలితో ఇబ్బంది పడతారు. కాబట్టి ఇటు పాదచారులు అవ్వచ్చు, లేదంటే ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు, మరే ఇతర ప్రజలు ఆహారం పద్ధతి ఆకలిని కానీ తీర్చడంలో కూడా ప్రధానంగా ఈ యొక్క కమ్యూనిటీ ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి కమ్యూనిటీ ఫ్రిడ్జ్ నిరంతరం ఎంతో మందికి ఆకలి తీరుస్తుందని చెప్ప తప్పదు. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు తీసుకొచ్చే వాళ్ళు కూడా తగిన సూచనలు కూడా పాటించాలని తెలియజేశారు. తాజాగా వండిన ఆహారం మాత్రమే పెట్టండి అన్నారు. శుభ్రమైన మూసిన డబ్బాలో పెట్టండి అన్నారు. వాడిన తర్వాత ఫ్రిడ్జ్లో తలుపులు ముయ్యండి అన్నారు. చెత్తను డస్ట్బిన్లో వేయండి అన్నారు. ఆహారం శుభ్రంగా సురక్షితంగా ఉందని నిర్ధారించన్నాడు. అంటే ముఖ్యంగా మనం ఇస్తున్నటువంటి ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే కాలం చెల్లిన ఆహారం తినడం వల్ల అనారోగ్యం బారిన పడతారు. అలాంటి పరిస్థితి లేకుండా చక్కనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని మనం ఇవ్వగలిగితే కనుక ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లో పెట్టే కనుక వందల మంది ఈ ఆకలి తీర్చేటటువంటి గొప్ప సదవకాశం మీ మానవత్వాన్ని మీరు చాటుకొని అవుతారు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ ఇంటి జరిగే ఏ శుభకార్యమైనా సరే తప్పనిసరిగా మీ ఇంట్లో పుట్టినరోజు అవ్వచ్చు, వివాహ వార్షికోత్సవం అవ్వచ్చు, మీ పిల్లల పుట్టినరోజు అవ్వచ్చు, ఏ పుట్టినరోజు అయినా వాళ్ళ జ్ఞాపకార్థము ఇక్కడ మద్దిలపాలెం నుంచి కమ్యూనిటీ ఫ్రిడ్జ్లో ఏర్పాటు చేసినైతే ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ విధంగా ఆహారాన్ని సేవించడం వల్ల, ఆ పానీయాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ఒక మనశ్శాంతి ఏర్పడుతుంది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి ఆకలి తీర్చాము, 10 మందికి ఈరోజు ఆకలి తీర్చాము ఒక సంతృప్తి కూడా కలుగుతుంది. ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. మరీ ముఖ్యంగా నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వండినటువంటి పదార్థాలు ఒకళ్ళు మిగిలిపోయినట్టయినా కనుక ఆ నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని అంటే చక్కగా మంచి మంచి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యంతో కూడుకున్న పదార్థాలను కూడా ఈ 5 పాయింట్లు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఇటు గాజువాక కానీ, ఇటు అక్కయ్యపాలెం కానీ, ఇటు గాజువాక ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, ఇటు మద్దిలపాలెం జంక్షన్ కానీ, ఇటు గోపపట్నం కానీ ఈ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఈ నగర పౌరులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇది ఒక గొప్ప సదవకాశంగా భావించి ఆకలితో అలమటించారు, చనిపోయారనే భావం విశాఖ నగర ప్రజల్ని తీసుకురాకుండా తప్పనిసరిగా ఈ యొక్క గైడ్లైన్స్ పాటిస్తూ మంచి ఆహారాన్ని ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా ఆకలి తీర్చే గొప్ప అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. కెమెరామెన్ నారాయణతో మీ జన్నేత.